మతాచారాలు ముఖ్యమా, బాలల హక్కులు ముఖ్యమా? ఈ చర్చ కొనసాగుతోంది. రీసెంట్గా మధ్యప్రదేశ్ ఇండోర్లో ఒక ఉదంతం జరిగింది. ఒక 3 సంవత్సరాల చిన్న పాప. ఆ పాపకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందనమాట. ఆ ఫ్యామిలీ జైన్ ఫ్యామిలీ. వాళ్ళొక జైన్ మాంక్ దగ్గరికి వెళ్ళారు. జైన్ స్పిరిచువల్ గురు దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్పారు పాపని సల్లేఖన వ్రతానికి కూర్చోబెట్టమని చెప్పి. మనందరికీ తెలుసు జైనిజంలో ఒక ఆచారం ఉంది. దాన్నే సల్లేఖన వ్రత లేదా సంతార అంటారనమాట. దీని ప్రకారం వాళ్ళు ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ సోల్ కోసం, ఒక పయోస్ ఆబ్లిగేషన్ కోసం పూర్తిగా ఆహారం నీళ్లు ఏమీ లేకుండా అలా ఉండిపోతారనమాట. ఆ చిన్న పాపని ఆ రోగం నుంచి నయం చేసేందుకు సల్లేఖన వ్రతాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన కొన్ని నిమిషాలకే పాప మరణించిందనమాట. దీంతో సల్లేఖన వ్రత మళ్ళా వార్తలోకి వచ్చింది. నిజంగా దీని వెనకాలన్న చరిత్ర ఏంటి? ఇది లీగలా ఇల్లీగలా? యాక్చువల్లీ 2015లోనే రాజస్థాన్ హైకోర్టు సంతార లేదా సల్లేఖన వ్రత అనేది ఇల్లీగల్, ఇది సూసైడ్ని ప్రోత్సహించడం అని చెప్పిందనమాట. ఇది ఐపీసీ సెక్షన్ 306, 309 కింద నేరం అని కూడా చెప్పింది. అంతేకాదు ఇది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కిందకి రాదు అని చెప్పి కూడా రాజస్థాన్ హైకోర్టు చెప్పిందనమాట. కానీ సుప్రీంకోర్టు దీనిపైన ఆ తర్వాత స్టే ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇది సల్లేఖన వ్రత సంతార అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు. అయితే చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్ల కూర్చుంటే సల్లేఖన వ్రతాన్ని కూర్చోబెడితే అమ్మాయి ఎలా కన్సెంట్ ఇవ్వగలదు? ఎలా అమ్మాయి దానికి ఆమోదం చెప్పగలదు? దానివల్ల ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యులు? ఇక్కడ బాలల హక్కుల కమిషన్ కానీ, బాలల హక్కుల గురించి వాదించేవాళ్ళు కానీ ఇది చాలా తప్పు అంటున్నారనమాట. ఇక్కడ సల్లేఖన వ్రతం అనేది సూసైడ్ కిందకి రాదని జైనుల వాదన అనమాట. అది ఆత్మహత్య కాదు, అది మీన్స్ టు ప్యూరిఫై సోల్, ఆత్మని శుద్ధి చేసుకోవటం. అంతేకాకుండా బాహ్య విషయాల పట్ల, మెటీరియల్ డిజైర్స్ పట్ల వాళ్ళు విముఖత వ్యక్తం చేయటం. మాకు ప్రాపంచిక విషయాలు వద్దు, మాకు మెటీరియల్ డిజైర్స్ లేవు అని చెప్పి. అదేవిధంగా స్పిరిచువల్ లిబరేషన్, మోక్షాన్ని పొందటం, ఇవన్నీ కూడా సల్లేఖన వ్రత లేదా సంతార యొక్క లక్ష్యాలను కూడా అంటుంటారనమాట. ముఖ్యంగా జైన్ స్క్రిప్చర్స్, తత్వ వర్త సూత్ర ఇలాంటి వాటిలో సల్లేఖన వ్రత అనేది ఒక స్పిరిచువల్ మీన్స్ టు డై, అంటే సాధకులు స్పిరిచువల్గా చనిపోయే విధానం, అంతేగాని సూసైడ్ కాదని చెప్తుంటారనమాట. అయితే సల్లేఖన వ్రత గురించి చాలా డిస్కషన్స్, డిబేట్స్ ఉన్నాయి. ఇది కరెక్టా తప్ప, ఇలా ఈ విధంగా సూసైడ్స్ని ప్రమోట్ చేస్తున్నారేమో, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీసా కాదా? మనకి ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనే డాక్టర్ని తీసుకొస్తాయి. ఏది ఖచ్చితంగా ఆ రిలీజియస్ ప్రాక్టీస్లో భాగమా కాదా అని చెప్పి. అయితే హైకోర్టు మాత్రం, రాజస్థాన్ హైకోర్టు మాత్రం సల్లేఖన వ్రత అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదండి. సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చిందనమాట. అయితే సల్లేఖన వ్రత ఇల్లీగల్ అయితే కాదు, కానీ మానవ హక్కులు, చైల్డ్ రైట్స్ అబ్యూజ్ చేస్తూ సల్లేఖన వ్రత జరిగితే మాత్రం ఒప్పుకోరనమాట. వెళ్ళి ఇమీడియట్గా పోలీసులు ఆపొచ్చు కూడా ఆ వ్రతాన్ని. ఇక్కడ సల్లేఖన వ్రత గురించి చాలా చర్చ జరుగుతుందనమాట. వాలంటరీగా స్వచ్ఛందంగా ఎవరైనా కూర్చోవచ్చు. బాగా ఇల్నెస్, సిక్నెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, అంటే ఆ సఫరింగ్ నుంచి తట్టుకోవడానికి సల్లేఖన వ్రత ఆహారాన్ని నీళ్లు వదిలేసి పూర్తి స్థాయిలో వ్రతంలో కూర్చొని చనిపోవచ్చు. లేదా ఎవరైతే బాగా ఓల్డ్ పీపుల్, బాగా ఏజ్డ్ పీపుల్ ఉంటారో, ఇంకా జీవితంలో అన్నీ చూసేసి ఇంకా మాకు జీవితం త్యజించాలనుకుంటారో వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. కొన్నిసార్లు దీన్ని బలవంతంగా, అంటే కొన్ని జైన్ ఫ్యామిలీస్లో పేరెంట్స్ని భరించలేక వాళ్ళని బలవంతంగా సల్లేఖన వ్రతాన్ని కూర్చోబెట్టడం కూడా జరుగుద్దంట. అయితే రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఇది మానవ హక్కులకు విరుద్ధం, అంతేకాదు ఇది సతీతో సమానం, సతీ సహగమనంతో సమానం, బలవంతపు చావుతో సమానం అని చెప్పి చాలామంది వాదిస్తున్నారనమాట. చిన్నపిల్లలు కానీ లేదా మిగతా వాళ్ళు దీనికి ఎంత ఈజీగా కన్సెంట్ ఇవ్వలేరు, ఇచ్చే మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. సిక్గా బాగా ఆరోగ్యం పాడైన వాళ్ళు కూడా దీనికి కన్సెంట్ ఇవ్వలేరు. అలాంటి వాళ్ళని ఫోర్స్గా సల్లేఖన వ్రతాన్ని తీసుకొస్తున్నారని కూడా అపవాదు ఉందన్నమాట.